శ్రీ గురుభ్యో నమః. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులతోటి 5 భాషలతో రిలీజ్ అవుతూ అసలు ఆ పేరు తలుచుకుంటేనే గూస్ బంప్స్, ఒక ఎమోషనల్ ఫీలింగ్, బోల్డ్ అని లాంగ్వేజెస్, ఇంత భారీ స్టార్ కాస్ట్, లొకేషన్స్ అండ్ ఒక గొప్ప మెసేజ్తో మన కోసం గ్రాండ్గా రిలీజ్ అయిపోతున్న చిత్రం అఖండ తాండవం December 5th. మరి ఈరోజు మన అభిమాన నటులతోటి ఈరోజు మాట్లాడుతున్నాం. అఖండ టీమ్ ఇస్ హియర్. బాలకృష్ణ గారికి నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నారు. హాయ్ సంయుక్త, హౌ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ గుడ్. తెలుస్తుంది ఖచ్చితంగా విడుదల కాబోతుంది, ఎలా ఉంటుందో ఆనందం. టోటలీ. అండ్ హర్షాలి, వెల్కమ్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్ Thank you అండ్ so much. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణ గారు అంటేనే మాకు పిచ్చ అభిమానం. వాచ్ చేస్తున్న అశేష ప్రజానికానికి అఖండ 2 ఈ సంవత్సరంలో మాకు ఒక పెద్ద భారీ గిఫ్ట్. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా 5 భాషల్లో. అది కూడా ఈ సంవత్సరం వాజ్ అ రాకింగ్ ఇయర్ ఫర్ యూ బాలా సార్. ఫస్ట్ పద్మభూషణ్లు అయ్యారు అండ్ ఈ సంవత్సరం భగవంత కేసరికి నేషనల్ అవార్డు అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో 2025 ఎలా ఉండింది? చాలా బాగుండిందండి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించుకుంటూ, అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు, అటు పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా దానికి మూల కారకులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు వారు ఒక ప్రత్యేకత. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతోనే మొదలైంది. ఒక కొత్త రకపు సినిమాలు అందించడం, ప్రయోగాత్మక చిత్రాలు ముందే ఊహించి, అంటే ఒక 10 ఏళ్ళ ముందు ఎలా ఉండబోతుందని ఊహించి అటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మొదటి నుంచి చేయడం, దాని ప్రజలు ఆదరించడం, అంటే వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని అభినందించడం, ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడం. సో ఆ వరవడిలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో అటువంటివన్నీ ఓకే, చాలా సంతోషం. అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి ఇన్ని రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు 50 సంవత్సరాలు అసలు మన ప్రపంచ చరిత్రలోనే అది ఎక్కడ ఏ భాషలోనూ ఎవరికి సాధ్యపడని 50 ఏళ్ళు హీరోగా నటించడం, దాని తర్వాత అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి గెలవడం, తర్వాత ఈ బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15 సంవత్సరాలుగా ఉండడం. సో వీటిలన్నిటికీ ఎటువంటి ప్రశంసలు ఇంకా మనం వెన్ను తట్టి ఇంకా వీటిని ఇలాగే కొనసాగించమని ఉత్సాహపరిచినట్టుగా భావిస్తాను. చాలా సంతోషం. వండర్ఫుల్ సార్. ఇక ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా బ్రహ్మాండంగా పీక్లో ఉన్నాయి అఖండ 2 తాండవంకి. ఒకటి మీ ట్రైలర్ చూసాము, ప్రీ రిలీజ్ చూసాము, అండ్ మీ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటే అసలు ఎలా సాధ్యమైంది సార్? అఖండ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం. మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది? కథ అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు?
అంటే మొత్తం కథ సినిమా చెప్పమంటారా? లేదు, ఆ టీజర్ ఇవ్వండి చాలంతే. లేదు లేదు, సినిమా ఏంటంటే ముందు నాకు బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన, లెజెండ్ చేసిన, తర్వాత అఖండ మొదటి భాగం చేసిన, ఇప్పుడు అఖండ తాండ రెండో భాగం చేస్తున్నా. ఎప్పుడు మేము ఎక్కువ మా సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం. ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే. అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది, అంటే ఆయన నాకు ఆయనకు ఉన్న వైబ్రేషన్స్. సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక మళ్ళీ లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ, లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండ గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోం, డిస్కస్ చెయ్యం అసలు. మేము అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు. అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు. ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ, ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ వాజ్ అమేజింగ్. మీకు చలనిపించలేదా, లేదా హౌ ఫోకస్డ్ వేర్ యూ? అంతేనండి, ఇక బాత్రూంలోకి వెళ్తే ఇక ఆకాశమే అంతే. ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో. ఇప్పుడు ఒక పాత్రకి వెళ్ళేవాడు నాకు తెలియదు ఆ పాత్ర గురించి. పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి. నేను అంటే ఆ పాత్రను అలా పరకాయ ప్రవేశం చేసి నా చేత నటింపజేస్తుంది.